ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని మేము స్తుతించి కొనియాడుచున్నాము. మండలకాల ధ్యానములు ప్రభా, లెంటులోని 4వ ఆదివారము పునరుద్ధాన ఆరాధనలు మేమందరం ఇలాగున నీ నామాన్ని స్తుతించి ఆరాధించాము. నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా, నన్ను మరుగుపరిచి నీవు ప్రభా నీ వాక్యము నీ సత్యము బయలుపడినట్లుగాను నా నోటిని బోరుగాను వాడుకోనండి. ప్రభా, నీకు ఇష్టమైన అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకోనండి. నీ ప్రియబిడ్డలందరూ ఆసక్తిగా విని గ్రహించి వారును నేనును అందరము కలిసి ఆత్మీయ ఫలములు ఫలించే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్య ధ్యానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 వాక్యములు మీరు విన్నారు. పత్రికా వాక్యము గలతీ పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి 31 వచనాల వరకు. అక్కడ హాగరు ఇద్దరు స్త్రీలను తీసుకొని, హాగరు శారాను తీసుకొని ఒక చక్కటి పోలిక జ్ఞాపకం చేస్తూ దాసి పిల్లలు స్వతంత్రురాలి పిల్లలని స్పష్టంగా పౌలు వివరిస్తున్న అంశాలు మనం చదువుకున్నాం. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టిన సంఘటన మనం చదువుకున్నాం. ఈ 2 లేఖనాలను బట్టి కృపతో సమీపించిన క్రీస్తు అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. కృపతో సమీపించిన క్రీస్తు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు పాత నిబంధన కాలము చాలా కఠినమైనదిగా, దాస్యమైనదిగా, బరువును మోపేటువంటిదిగాను, ధర్మశాస్త్రం భారభరితమైనదిగాను మానవ జీవితాలకు కనిపించిన సందర్భం రోమాపత్రికలు పౌలు చాలా వివరించారు. చాలా కఠినమైన కాలం ధర్మశాస్త్ర కాలం. కంటికి కన్ను పంటికి పన్ను అనే కాలంలో ధర్మశాస్త్ర కాలపు ప్రజలు అనుభవించారు. యేసు ప్రభువారు ఈ లోకానికి అలాగూ కాకుండా దానికి భిన్నంగా ఆయన ఈ లోకంలో కృపతో సమీపించాడు. ఆ కృప యొక్క లోతు, దాని మర్మము, దాని గొప్పతనాన్ని లోకంలో ప్రభు స్పష్టంగా పరిచయం చేశారు. అది ఎలాగో మానవ జీవితాల మీద పనిచేసిందో, మానవ జీవితాలను ఎలాగో నడిపిస్తుందో ప్రభు ఆ కృపను మనకి చూపించాడు. దాన్ని నేటికి మనం అనుభవిస్తున్నాం. చదువుకున్నటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు బహాటంగా కనపరిచిన కృప ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్తలో ఈ గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభువారు కొండలకు, గలిలయ సముద్రం నుంచి తూర్పు దిశగా కొండలకు వెళ్ళి అక్కడ తనను వెంబడించినటువంటి జనులకు 5,000 మందికి ఆహారం పెట్టిన సంఘటన యోహాను సువార్తికుడు రాశారు. యోహాను సువార్తికుడు ఒక్కడే కాకుండా మిగిలిన సువార్తికులు అందరూ దీన్ని నమోదు చేశారు. 4 సువార్తల్లో నమోదు చేయబడిన ప్రాథమికమైన అంశాలు ఏమన్నా ఉన్నాయంటే, సమదృక్పథ సువార్తలు యోహాను సువార్తకి భిన్నంగా ఉంటుంటాయి. యోహాను సువార్తికుడు సమదృక్పథ సువార్తలకు భిన్నంగా రాస్తూ ఉంటాడు. అది మనందరూ చదివితే అర్థమవుతుంది. కానీ
నలుగురు సువార్తికులు కలిసి స్పష్టంగా సమన్వయంగా రాసినటువంటి అంశాలు బైబిల్ గ్రంథంలో సువార్తలు లేదన్న ఉన్నాయంటే అది ఒకటి యేసు ప్రభువారి శిలువ మరణం, రెండోది ఆయన పునరుద్ధానం, మూడోది ఆయన మరి 5,000 మందికి ఆహారం పెట్టిన సంఘటన నలుగురు సువార్తికులు రాశారు. చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30 నుంచి 44 వచనాల్లో ఈ భాగం కనబడుతుంది. కాకపోతే మత్తయి సువార్తికుడు ఇంకొక అడుగు వేసి పేతురు నీళ్ల మీద నడిచినట్టు రాశాడు. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 6వ అధ్యాయం 30 నుంచి 44 వచనాలు, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల భాగంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 15 వచనాలు. ఈ 4 చోట్ల దీని గురించి వ్రాయటంలో యేసు ప్రభువారు మరి ఈ సమాజానికి ఏమి సందేశం ఇచ్చాడు, నాటి సమాజానికి ఆయన ఏమి నేర్పాడు. నలుగురు సువార్తికులు దీన్ని వారు చూసిన విధానంలో వారు రాసిరు, కానీ రాసిన విధానము చాలా గొప్పగా ఉండినప్పటికీ ఎందుకని ఇలాగున యేసు ప్రభువారు దీనిని నలుగురు సువార్తికుల ద్వారా రచింపజేశారు. దానికి ఒక 5 కారణాలు నేను యొక్క సంఘటనను బట్టి నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. 5 విషయాలు. ఒకటి, దేవుడు మానవ జీవితాలు ఉనికిలో లేనటువంటి అంశాలను ఉనికిలోకి తీసుకొచ్చి చూపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడిగాడు, ఇక్కడ ఏమన్నా ఉన్నాయంటే శిష్యులు చెప్పిన సమాధానం, ఇది ఒక చిన్నపిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అవే ఉన్నాయి, మిగిలినవేవీ లేవు. అక్కడ లేని వాటిని ప్రభు తీసుకొచ్చి, లేని వాటిని ప్రభు పెంచి, లేని వాటిని ప్రభు డెవలప్ చేసినట్లుగా వాటిని 5,000 మందికి తినటానికి 12 గంపలు మిగుల ఎత్తటానికి ఉనికిలో లేని దానిని ఉనికిలో తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. ఎంతమంది తిన్నారు అని అంటే 5,000 మంది పురుషులు తిన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య అంతా ఇలాగే కనపడుతుంటుంది. ఉనికిలో లేని దాన్ని ఉనికిలో తీసుకొచ్చిన పాత నిబంధన కాలంలో కూడా చరిత్రను మనం చూస్తే ఆయన శూన్యంలో నుంచి సృష్టిని తీసుకొచ్చినాడు. అప్పటికి ఆ సృష్టి లేదు, దాని క్రమము లేదు, అది అక్రమముగా కనపడుతున్నప్పుడు చాలా కటిక చీకటిగా అగాధ జలములతో నిండి ఉన్నటువంటి దానిని ప్రభు ఉనికిలో లేని దానిని ఉనికిలో తీసుకొచ్చి సృష్టిని చూపించాడు మానవులకు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నటువంటి 5,000 మంది తినటానికి లేనటువంటి ఆహారాన్ని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఉనికిలో తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. ఇదే కాకుండా నాటి సమాజంలో యాజకులు బలి అర్పణలు చేసి రక్తాలు చిందించారు, కానీ స్వంత రక్తాన్ని ఎవరు పెట్టినటువంటి వారు లేరు. అందుకే ఉనికిలో లేనటువంటి అంశాన్ని యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి ఆ అంశాన్ని ఉనికిలోకి తీసుకొచ్చి మానవులను రక్షించారు. రక్షణ లేని కాలంలో రక్షణ అనే అంశాన్ని ప్రభు ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఈ 5 రొట్టెలు చిన్న చేపలు 5,000 మందికి పంచటంలో ప్రభు ఉనికిలో లేని దానిని మనకు చూపిస్తాడు, మనకి నేర్పిస్తాడు, మనకు పరిచయం చేస్తాడు, మనకి దానిని అందునట్లుగా ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా చూచుచున్న దానికోసం ఎప్పుడు అడగకూడదు, చూడని దానికోసం అడగాలి. అదృశ్యమైన వాటిని అడగగలగాలి. దృశ్యమైన వాటిని కోరుతూ, దృశ్యమైన వాటిని చూస్తూ, దృశ్యమైన వాటిని అనుభవించాలనే తపన మన జీవితాలు ఎక్కువ ఉంది. కానీ అబ్రహాము దృశ్యంలో లేని దానికోసం నిరీక్షించాడు. అబ్రహాము ఎప్పుడు తాను కనాను దేశాన్ని అనుభవించాడు. అబ్రహాము ఎప్పుడు కనాను దేశపు ఆ గొప్ప ధన్యతను అబ్రహాము అనుభవించాడు? ఎప్పుడు అనుభవించలేదు కదా. కానీ అబ్రహాము తాను చూడని దాని కొరకై విశ్వసించాడు. అదృశ్యమైన దాన్ని తన బిడ్డలకు స్వాస్థ్యంగా సంపాదించుకున్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు అదే అంటాడు, 11వ అధ్యాయం, విశ్వాసమనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమని. ఏంటి అవి? కంటికి కనపడేవా? కంటికి కనపడనివి, అదృశ్యమైనవి.
దేవుడు అదృశ్యమైన వాటిలో నుంచి మనకు దృశ్యరీతిగా చూపిస్తాడు. ఉనికిలో లేనటువంటి వాటిని ఉనికిలోకి తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తాడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. ఆయన మునుపెన్నడు ఎవరు ఇలాంటి కార్యములు చూడలేదే అనుకున్నటువంటి నాటి సమాజము అలాంటి కార్యములు చూచేటువంటి అద్భుతాలు, స్వస్థతలు ఆయన చేసి సమాజానికి పరిచయం చేశాడు. అందుకనే క్రైస్తవులంగా ఉనికిలో లేనటువంటి అంశాల కొరకు నిరీక్షించగలిగితే, రక్షణ మన ఉనికిలో లేనిదని, మన కంటికి కనపడింది అది, కానీ దాని విషయమై మనం నిరీక్షించగలిగితే దేవుడు మనకు అది తప్పకుండా అనుగ్రహించాడు. అది మనం సంపాదించు. రెండవదిగా, ఈ సంఘటన ద్వారా ప్రభు మనకి ఏమి పరిచయం చేస్తున్నాడు అంటే, ఆయన మహాకనికరాన్ని ఈ సంఘటన ద్వారా పరిచయం చేస్తున్న మహాకనికరం. ఎందుకు ప్రభు ఈ కనికరం గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, యోహాను సువార్తలు ఇది రాయలేదు, కానీ లూకాసు సువార్తికుడేమో ఒక మాట రాశాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో ఆయన వారిని చేర్చుకొనెను అని రాశాడు. 9వ అధ్యాయం 11వ వచనం, ఆయన వారిని చేర్చుకొనెను. కానీ మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు మాత్రము చాలా భిన్నంగా రాశారు ఈ సంఘటనలో. యేసు ప్రభు వారి దగ్గరికి వారు పరిగెత్తుకుంటూ వచ్చారని, ఆయన ఎక్కడున్నారో చూచి ఆయనకంటే ముందుగా ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ ఆయన కోసం నిరీక్షిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వారిని చూచి చాలా మాట్లాడినటువంటి మాట సువార్తికులు రచించారు. మత్తయి, మార్కు సువార్తికులు కాపరి లేని గొర్రెలని వారి మీద ఏం పడ్డాడంట? కనికరపడాడు. మార్కు సువార్త మరి 6వ అధ్యాయంలో మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. 34 వచనం, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. ఈ సంఘటన మొత్తానికి మూలం ఇదేనండి. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచుతున్న ఆ సంఘటనలో మూలమైంది ఏదైనా ఉందంటే యేసు ప్రభువారు వారి మీద కనికరపడెను. కాపరి లేని గొర్రెల వల్ల వారు చెదిరిపోయిరి అన్న సంఘటన. ఎందుకు ఇక్కడ ప్రభు ఇది మాట్లాడాల్సి వచ్చింది? సువార్తికులు ఇది ఎందుకు నమోదు చేశారంటే, దానికి ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహానుని హేరోదు తల తీపిచ్చేశాడు, అతన్ని చంపించేశాడు. ఆ చంపించటానికి ముందు హేరోదు చేస్తున్న పని తన ప్రధానులను, సహస్రాధిపతులను, తన స్నేహితులను, తన ఆత్మీయులను పిలుచుకొని మహావిందు ఏర్పాటు చేసుకొని తింటూ తాగుచూ తన కుమార్తె నాట్యమాడుగా చూస్తూ బాగుగా సంతోషిస్తూ ప్రజల క్షేమాన్ని, ప్రజల యొక్క బాధలను, ప్రజల యొక్క సమస్యలను విస్మరించిన వాడైన హేరోదు ప్రజల యొక్క బాధ, ప్రజల సమస్యను ప్రభు గుర్తుపట్టి హేరోదు ఉన్నాడే కానీ హేరోదు ప్రజల సమస్యలలో అతడికి పాల్పొంపు లేదు. హేరోదు ఉన్నాడే కానీ శరీర సుఖాన్ని ఇష్టపడ్డాడు. మీరు మార్క్స్ వార్త 6వ అధ్యాయం అంతా చూస్తే 6వ అధ్యాయము 14 వచనం నుంచి కింద వచనాలు చూస్తే హేరోదు శరీరక సుఖం మీద పెట్టిన శ్రద్ధ, తన సహోదరుని భార్యను తనకు భార్య ఉన్నట్లుగా చేసుకోవడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగుల మీద అతడు ఏనాడు పెట్టలేకపోయాడు. ప్రజలను చంపటానికి పెట్టినటువంటి శ్రద్ధ ప్రజల క్షేమం ఎప్పుడు ఆలోచన చేయలేకపోయాడు. అలాగే తినటం, త్రాగటం మీద, నాట్యాలను చూచి వీక్షించడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజలు ఏమైపోతున్నారు, వారి ఆరోగ్యం ఏంటి, వారి బాధలు ఏంటని వాటి మీద ఏనాడు శ్రద్ధ పెట్టలేదు. అందుకనే ఈ రాజు విఫలమై గలిలయ తీరంలో ఉండినటువంటి హేరోదు రాజు విఫలమై ప్రజల క్షేమాన్ని పట్టించుకున్న సందర్భాన్ని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ వీరు కాపరి లేని గొర్రెలు అయిపోయి ఉన్నారు. నిజమే, చాలామంది రాజులు, రాజ్యాలు ఉండినప్పటికీ ప్రజలు కాపరి లేని గొర్రెలు అయిపోయారు. కొన్నిసార్లు సంఘాల్లో పాస్టర్ గారులు ఉన్నప్పుడు కూడా విశ్వాసులు కాపరి లేని గొర్రెలాగా అయిపోయారు. పాస్టర్ గారులు తమ సుఖం
తమ సంపాదన, తమ బాధ, తమకుండినటువంటి వాటిని డెవలప్ చేసుకోవటంలో పెట్టిన శ్రద్ధ విశ్వాస యొక్క సాధక బాధకుల్లో ఇన్వాల్వ్ అయి వారిని ఆదరించి ఓదార్చేటువంటి కాపర్లు తక్కువ కనపడుతుంటారు. తమ సుఖాన్ని తమకు సంపాదించుకోవటాని మీద పెట్టిన శ్రద్ధ ప్రజల క్షేమం ఎప్పుడు ఆలోచించలేదు. మోషే దేవుని ఒక కోరిక అడిగాడు, ప్రభా నా నాయకత్వం ముగిసిపోతుంది, మరి నేను వెళ్ళిపోయే కాలం దగ్గరే పడింది కాబట్టి మరి లక్షల జనాభా సంగతి ఏంటి? నాయకత్వ రాహిత్య జనముగా వీరు మిగిలిపోతారేమో, వీరు కాపరి లేని గొర్రెల వల్ల వీరు పాడైపోతారేమో, ఈ జనము ఏమైపోతారని నాకు భయం కలుగుతుంది. కాబట్టి నా తర్వాత నాయకత్వ రాహిత్యంగా ఈ జనం ఉండటానికి వీలు లేదు, దయచేసి నా తర్వాత ఒక నాయకుడిని పుట్టించు, వీరు కాపరి కలిగిన గొర్రెల్లాగా ఉండాలని దేవుని ఒక వరం అడిగాడు మోషే. అప్పుడు దేవుడు మోషేతో సెలవిచ్చాడు, మోషే నీవు వెడలిపోయిన తర్వాత ఈ జనము కాపరి లేని జనముగా మిగిలిపోకుండా నూను కుమారుడైన యెహోషువ మరి ఈ జనమునకు కాపరిగా పనిచేస్తాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకూడనట్లు ఈ సమాజం మీద ఒకరిని ఎవరు అడుగుతున్నారు? ఇది మోషే అప్పటికి ఉన్నాడు, కానీ మోషే వెడలిపోయేట్టు తాను వెళ్ళిపోయే సమయం దగ్గర పడిందని మోషే అర్థం చేసుకొని, ప్రభా ఈ జనము కాపరి లేని జనంగా వండుకున్నట్లుగా ఒకరిని నియమించమన్నప్పుడు అతడు వారి ఎదుట వచ్చుచు పోచు నుండి వారికి నాయకుడిగా ఉండుటకై సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచు. మోషే బాగా శ్రద్ధ వహించాడు, వీరు కాపరి లేని గొర్రెల వలె పాడైపోకుండానట్లుగా. తర్వాత నాయకత్వం చాలా అవసరమని మోషే యెహోషువను బలపరుస్తున్నట్లు మనం చూస్తాం. రాజుల చరిత్రకు వచ్చేళ్ళకే రాజులు తింటున్నారు, రాజులు సంపాదించుకున్నారు, రాజులు కూడబెట్టుకున్నారు, రాజులు ప్రాకారాలు కట్టుకున్నారు, రాజులు పురములు కట్టుకున్నారు, రాజులు బాగా నగరాలు నిర్మించుకున్నారు, రాజులు బాగా జనులను దోచుకున్నారు, రాజులు జనులను తప్పుదారి పట్టించారు, విగ్రహాలు పాడు చేశారు, వారి జీవితాలను నాశనం చేశారు. కానీ రాజుల చరిత్రలో పెక్కుమంది రాజులు ప్రజల జీవితాలను పాడు చేసిరే కానీ బాగు చేసిన వాళ్ళే. ఆహాబు కాలమందు మేకాయ ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి, రాజు నీ కాలమందు జనులను వేధించుకున్నావు, తిన్నావు. ఆనాటి కాలమందు ఉన్నటువంటి ఓ పేదవాడి యొక్క స్థలమును పొలమును లాక్కోవటానికి అతని మీద తప్పుడు తాకీదులు రాపించి అబద్ధ సాక్ష్యాలు పుట్టించి అతన్ని చంపించావు. అతన్ని నీవు చేసినటువంటి పని దేవుని శిక్ష నీ మీదకి వచ్చిందని ఏలియా ప్రవక్త ప్రవచించిన తర్వాత మీకాయ ప్రవక్త ఒకనాడు ఆహాబు దగ్గరికి వెళ్ళి, నీవు ఉన్నావే కానీ ప్రయోజనం లేదు, ఈ జనులు కాపరి లేని గొర్రెల వలె పాడైపోతున్నారని రాశారు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఈలాగు సెలవిచ్చిన 14 వచ్చింది 22:14. మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 14 వచ్చిన. మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవం తోడు నేను దాన్నే పలుకుతున్నా. నేను అతడు రాజు నద్దుకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవేమందువో యుద్ధం చేయుటకు మేము రామోత్ గిలాద్ మీదకి పోకుందామని
అడుగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును అని చెబుతూ 17వ వచనం. అతడు ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని ఆనాడు మీకాయా ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు. యజమానుడు లేడు. యజమానుడు ఏమైపోయాడు? రాజు ఉన్నాడు కదా. అహాబు ఇశ్రాయేలును పరిపాలన చేయట్లేదా? ఆనాడు యోధాను యెహోషాపాతు పరిపాలన చేయట్లేదా? కానీ కాపర్లు లేని గొర్రెలు వీరు పాడైపోతున్నారని ఎలా అన్నారు? కాపర్లు ఉన్నారు కానీ కాపర్లు లేని వారి వలె జనుల జీవితాలు పాడైపోయినాయి, జనుల జీవితాలు నాశనం అయిపోయాయి. ఉన్నారు కానీ వారి బాధల్లో నిలిచిన వారు లేరు. ఉన్నారు కానీ వారి శ్రమల్లో పట్టించుకొని ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగినటువంటి వారు లేరు. రాజులైతే ఉన్నారు కానీ జనులను దోచుకొని తినటంలో నేర్చుకున్నటువంటి శ్రద్ధ జనుల బాగోగుల మీద పెట్టలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు హేరోదు రాజు కాలంలో ఉండిన సంగతులను హెచ్చరిస్తూ, హేరోదు రాజు ఉన్నాడు కానీ ఇతడు వారు కాపరు లేని గొర్రెలైపోయారు జనము. అందుకని యేసు ప్రభువారు వారి మీద కనికరపడింది. మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే 34వ అధ్యాయంలో దేవుడు కాపరి గురించి మాట్లాడాడు. చాలా ఇశ్రాయేలుల కాపర్ల గురించి. అది రాజులు అవ్వచ్చు, అది యాజకులు అవ్వచ్చు, అది వారిని సంరక్షించేటువంటి ఏ జనమైన కావచ్చు. వారి విఫలత, వారి ఫెయిల్యూర్ని ప్రభువు మాట్లాడుతూ 11వ వచనం నుంచి 22వ వచనం వరకు గల భాగంలో ఆయన శ్రద్ధ వహించి మాట్లాడుతున్న మాట, ఇదిగో నా గొర్రెలను నేనే ఎత్తుకొచ్చేదను, నా గొర్రెలను నేనే మోసుకొచ్చేదను, నా గొర్రెలకు నేనే మేత పెట్టుదును, నా గొర్రెలను నేనే సంరక్షించుకుంటాను, నా గొర్రెల గాయములు నేనే కట్టు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే జనులు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి చేస్తున్న పని ఇదే. ఆనాడు యెహెజ్కేలు గ్రంథకర్త ఏదైతే రచించాడో యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన జనులకు ప్రభు చేస్తున్నది అది. ఆయన వారి రోగములను స్వస్థపరిచాడు, ఆయన వారి రోగములను మాన్పాడు, వారి కాపరి లేని గొర్రెలను ఎరిగి వారి మీద జాలి పడ్డాడు, కనికరపడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సంఘటన ద్వారా మనకి నేర్పుతున్నారు. జనులు లోకం మీద రాజులు రాజ్యాలు ఉండినప్పటికి కూడా ప్రజలు మాత్రము బహుగా ఆదరణ కోరుకుంటున్నారు. రోగులైన వారు ఉన్నారు, సమాజంలో దిక్కులేని వారు ఉన్నారు, ఆకలిగా ఉన్నటువంటి వారు ఉన్నారు, మహాబాధలు పడుతున్నటువంటి వారు ఉన్నారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు, శారీరక మానసిక రుగ్మతలు ఎదుర్కొన్నటువంటి వారు. లోకమందు మళ్ళీ రాజులు రాజ్యాలు కాపర్లు పాస్టర్లు అందరూ ఉన్నారు కానీ ప్రజలకు ఆదరణ దొరకటలేదు. అందుకని ప్రభు ఆయన కనికరమును ఈ లోకములో తన కృపను ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చిన జ్ఞాపకం చేశారు. మీరు గమనించండి, యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన తర్వాత ప్రజలు ఒక పని చేయబోనుకున్నారు. యోహాను సువార్త ఇక్కడ అది రాశాడు. ఏం రాశాడు? 15వ వచనంలో వారందరూ కలిసి ఆయనను రాజుగా చేయటానికి పూనుకున్నారు. ఏం చేయాలన్నాడు? దయచేసి చెప్పండి, మౌనంగా ఉన్నది. ఏం చేయాలనుకున్నారు? రాజు లేడా? హేరోదు రాజు లేడా? ఉన్నాడు కదా. గలిలయ ప్రాంతాన్ని, యోదయ దేశాన్ని నాడు పరిపాలన చేస్తున్న హేరోదు ఏమైపోయాడు? హేరోదు ఉండినప్పటికీ కూడా యేసు ప్రభుని రాజుగా చేయాలని ఈ జనము ఎందుకని తపన పడుతున్నారు? సో రాజు ఉన్నాడు కానీ జనులకు రాజు చేయాల్సిన భద్రత, క్షేమము, కాపుదల, ఆదరణ ఏమాత్రం లేదు. కాబట్టి ఈ రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి తీర్చుతున్నాడు, బాధల్లో ఓదార్చుతున్నాడు, రోగం ఉంటే స్వస్థపరుస్తున్నాడు. ఈయన ఏదైనా చేయగలుగుతాడని జనులు తినిన తరువాత ఆయనను గుర్తుపట్టిన ఒక అంశము రాజుగా చేయాలి. కనుక మనుషులు ఒకవేళ మనల్ని విస్మరించినా,
కొన్నిసార్లు పాస్టర్లంగా మేము కూడా మిమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా, మీ బాధల్లో మేము నిలిచినా నిలవకపోయినా, లోకంలో రాజులు రాజ్యాలు మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ప్రభు మాత్రం కనికరం కలిగిన దేవుడు. ఆయన ఈ లోకంలో కృపతో సమీపించారు. చాలా చోట్ల చాలా చాలా విశ్వాసులు బాధపడిన సందర్భాలు, మా పాస్టర్ గారు నేను బాధపడితే పట్టించుకోలేదని అనిన సందర్భాల లోకంలో చాలా మనకు అనిపిస్తుంది. కానీ మన దేవుడు మాత్రం కనికరం కలిగిన దేవుడు. ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు, మనలను ఎత్తుకునే దేవుడు, మనల్ని బాగు చేసేటువంటి దేవుడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి. గలతీ పత్రికలో దాసి సంతానము స్వతంత్రురాలి సంతానం గురించి మాట్లాడాడు. స్వతంత్రురాలి సంతానం అంటే శారా, దాసి సంతానం అంటే హాగరుకు పోలుస్తూ, మరి హక్కుదారుడిగా వాగ్దాన పుత్రుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమి తీసుకొచ్చాడో కూడా జ్ఞాపకం చేశాడు పౌలు భక్తుడు. ఆయన మనలను దాసులుగా ఉన్న మనలను ఆ దాసత్వాన్ని నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని పౌలు గలతీ పత్రికలు రాస్తాడు. శారా సంతానంలో నుంచి, అబ్రాహాము శారా సంతానం నుంచి ఇస్సాకు సంతానం ద్వారా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దాస్యత్వానికి లోనైన ప్రతి మానవుని విడిపించడానికి ఆయన తన కృపతో సమీపించారు. అందుకని దానికి రాయబడిన పేరేందంటే, ఇప్పుడున్న యెరూషలేము కాదు కానీ పైనున్న యెరూషలేము అని రాశారు. ఏ యెరూషలేము అంట? ఇప్పుడున్న యెరూషలేము కాదు, పైనున్న యెరూషలేము. పైనున్న యెరూషలేము మనకేమిచ్చింది అని అంటే ప్రకటన గ్రంథంలో రాస్తాడు. పైనున్న యెరూషలేము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కలిగిన భాగంలో పరలోక యెరూషలేము మనకి దయచేసేటువంటి ధన్యత గురించి రాస్తున్నాడు. ఆయన వారి కన్నుల నడుమ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖము, ఏడ్పైన వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి. ఇదండి ఆయన ఈ లోకంలోకి తీసుకొచ్చిన ప్రాముఖ్యమైన ప్రధానమైన విషయం ఏదంటే, కృపతో తన కనికరముతో మనల్ని సమీపించారు. అందుకే యేసు ప్రభువారు ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల అంశం ద్వారా మనకి తన మహాకనికరాన్ని పరిచయం చేశాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆయన మన పట్ల మహాజాలిని, మహాకనికరాన్ని కనబరుస్తూ లోకంలో ఉన్నటువంటి వారందరూ విఫలమైనప్పుడు ఆయన తన సఫలతను మన ఎడలు చూపించారు. సో మనము మన బాధల్లో మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మంచిది. రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను నమ్ముకొనుట మంచిది. మనుషులను నమ్ముకోవటం కంటే దేవుని నమ్ముకోవటం మంచిది. యోబు బాధల్లో ఎవరు యోబును ఓదార్చారు? ఎవరు ఓదార్చారో యోబుని? పిల్లలను కోల్పోయిన యోబుని ఎవరు ఓదార్చారు? స్నేహితులు వచ్చే మాటలతో గుచ్చి పొడుస్తూ ఉంటే యోబు తిరిగి, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కాదు, కాబట్టి నేను మిమ్మల్ని ఆదరిస్తా, పట్టండి. బాధలో ఉన్నవాడు బాగున్న వాళ్ళని ఆదరించడు. సో మానవులు విఫలమైనప్పుడు దేవుడు తన సఫలతను మన ఎడల తప్పకుండా చూపిస్తాడు. ఇది రెండవది. మూడవది, ఆయన ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడం ద్వారా ఏం పాఠం నేర్పిస్తున్నాడంటే, ఇది మనకంటే శిష్యులకు ఎక్కువ పాఠం నేర్పించాడు.
ఆయన శిష్యులకు, ప్రభా ఎంతమంది జనం వచ్చారు, ఈ ప్రజలకు ఆహారము ఎలా వారు ఆకలిగా ఉంటున్నారు, వీరిని చుట్టూతే ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రభు ఒక మాట అన్నాడు, మీరే వారికి భోజనము పెట్టుడి. లూకాసు సువార్త 9వ అధ్యాయంలో మనం ఈ మాటను చదువుతాం. 9వ అధ్యాయము 13వ వచనం, ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పాను. వాళ్ళకే శిష్యులకే ఈ మాట చెప్పటంలో శిష్యులకి చాలా గొప్ప సందేశం నేర్పించారు. ఏమిటి ఆ సందేశం అంటే మీకు ఇంకా అర్థమవటానికి, మన భారతదేశానికి మిషనరీలు వచ్చారు. వారు భారతదేశానికి వచ్చి తీసుకెళ్ళారా, తీసుకొచ్చారా? చాలా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. మీరు ఏం తీసుకొచ్చారు? సువార్త అనటం కంటే వారు మనకి హాస్పిటల్స్ తెచ్చారు, వారు మనకి స్కూల్స్ తెచ్చారు, వారు మనకి నీళ్లు తెప్పించారు, మనకి గృహాలు తెచ్చారు, మనకి దుప్పట్లు తెచ్చారు, మనకి తినటానికి పదార్థాలు తెచ్చారు, మనకి కాలువలు తవ్వించారు, వారు మనకి మంచి క్లినిక్ సెంటర్స్ ఏర్పాటు చేశారు, అలాగే చదువుకునేటువంటి కొన్ని విద్యా సంస్థలు మెడికల్ సంస్థలన్నీ ఏర్పాటు చేశారు. వారు మన భారతదేశానికి వచ్చి కేవలము నాకులాగా సువార్త ప్రకటించే అమ్మయ్య నేను దేవుని సువార్త ప్రకటించాను అనుకొని సంతృప్తి చెందకుండా వారు మన భారతదేశానికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. మీరే పంచండి. వారు ఏం పంచారు? ఆకులు కొన్నవానికి ఆహారం పంచారు, విద్య లేని వానికి విద్యను పంచారు, ఇల్లు లేని వానికి ఇల్లు పంచారు, వస్త్రాలు లేని వానికి వస్త్రాలు. ఇదే యేసు ప్రభు వారు ఇట్లాంటి సంఘటనల ద్వారా నేర్పించేటువంటి ప్రాథమిక అంశాలు ఇవే, ప్రాథమిక సత్యాలు ఇవే. మా మామయ్య నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతాడు, బాబురావు పాస్టర్ గారు అని, అరే సంఘాల్లో తెచ్చుకొని సంపాదించుకొని తినటం కాదురా, సంఘాలకు కూడా పెట్టడం నేర్చుకోండి అని చెప్తాను. సంఘస్థులు పాస్టర్ గారిని ప్రేమించి బహుగా కానుకలు ఇస్తుంటారు. అలాంటప్పుడు మనం కూడా వారికంటూ వారి బాధల్లో మనం కూడా ఒక రూపాయి తీసి ఖర్చు కూడా చేయటం నేర్చుకోవాలని మాకు నేర్పించారు. నిజమే, సేవకులంగా, శిష్యులంగా, దేవుని పరిచారకులంగా ఆయన మాకు నేర్పిస్తున్నటువంటి ప్రాథమిక అంశం ఏంటంటే మీరే పంచిపెట్టండి అనగా క్రైస్తవులమైన మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సత్యము పంచి పెట్టడం నేర్చుకోమని దేవుడు మనకు నేర్పించగా మన మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి మనకు పంచి పెట్టారు. దేవుని సువార్తను పంచారు, ఆహారాన్ని, నీళ్లను పంచారు. ఇప్పుడు మనం పంచుతున్నాము, ఉంచుతున్నాం, అమ్ముతున్నాం కదా, అయిపోయింది. చాలా వరకు మన జీవితాల్లో మన మిషనరీలు ఇచ్చిందని మనం పోగొట్టుకున్నాం. తిరిగి సంపాదించలేని వారం అయిపోయాం, తిరిగి పెట్టలేని వారం అయిపోయాం. అందుకని ప్రభువు దీని ద్వారా పంచండి. తర్వాత వచనాలు 13వ వచనం, ఆయన యొద్ద 5 రొట్టెలు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుము అని చెప్పారు. ఏం చేస్తామన్నారంట? ఎంతమందికి? దయచేసి చెప్పాలి, ఎంతమందికి? ఏం చేస్తామన్నారు? 5,000 మందికి ఎక్కడి నుంచి తెస్తారు? మేము ఈ ప్రజలందరి కొరకు ఆహారము కొని తెత్తు. తర్వాత వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగ చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆస్వాదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై ఎవరికిచ్చారు? శిష్యులకే ఇచ్చారు. శిష్యులే పంచాలి, శిష్యులే వడ్డించాలి, శిష్యులే జనుల కడుపుని నింపటానికి వారి శిష్యులైన యేసుప్రభు వారు తన శిష్యులకి ఇచ్చారు. కాబట్టి ఈ దినము దేవుని శిష్యులమైన మనము పంచటము, ఇవ్వటము, లోకమునకు ఆకలి కొన్నటువంటి వారి ఆకలిని తీర్చడము ప్రభు మనకి నేర్పించిన ప్రాథమిక సత్యం. ఇది ప్రభు మనకి నేర్పిన 3వది. 4వది
మిగిలిన ఆహారం దేనికి గుర్తు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నగా ఎన్ని గంపలు ఎత్తారు? దేనికి గుర్తు ఇది? పోనీ ఓ చిన్నపిల్లవాడు, మిగిలిన సువార్తికులు రాయలేదు కానీ యోహాను సువార్తికుడు రాశాడు. ఓ చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లవాడు ఒక్కడే తినేస్తాడా? ఎదిగొచ్చినటువంటి ఆ పిల్లవాడు బహుశా వారి తల్లిదండ్రులు ఆ బిడ్డకు ఏమి నేర్పించారో, బహుశా ఆ పిల్లోడు ఏం థింక్ చేశాడో కానీ అతడు తనకొక్కడికే కాకుండా ఇంకెవరికైనా తాను ఉన్న దానిలో నుంచి షేర్ చేయటానికి, ఇవ్వటానికి అతడు తీసుకొచ్చాడని చాలామంది పండితులు జ్ఞాపకం చేస్తారు. 5 రొట్టెలు ఒక పిల్లోడు తినేస్తాడు, తినేలేడు కదా షేర్ చేయటానికి. ఇప్పుడు యేసు ప్రభు వారు 12 గంపలు మిగల్చటంలో ఆయన ఇచ్చినటువంటి మహా సందేశం ఏంటంటే, ఆయన అందరికీ తమ కంటే ఎక్కువగా సమృద్ధిని ఇచ్చేశాడు. ఎందుకు తెలుసా? మనకిచ్చిన దాన్ని మనం ఇతరులకు పంచాలి. మిగిల్చిరి అని రాయబడినప్పుడు ప్రభు మనకి ప్రతిదీ మిగులుగానే ఇచ్చాడు. మిగిలిన దాన్ని ఏం చేయాలి? 2 అంగీలు గలవాడు, దయచేసి చెప్పండి, 2 అంగీలు గలవాడు అంగీ ఇచ్చేయాలి. ఈరోజు బీరువాలన్నీ నిండిపోతుంది. మా ఇంట్లో బీరువాలు నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు కదా. మిగులుగానే ఉన్నాయి. ప్రభు మనకి ప్రతిదీ మిగులుగానే ఇచ్చేశారు. కానీ ఆ మిగిలిన దాన్ని ఎందుకు ప్రభు మన జీవితాలకు ఇచ్చాడంటే, లేని వారికి దానిని, ఆ చిన్న బిడ్డ మిగుల తీసుకొచ్చాడు. 5,000 మంది తినటానికి అతను 5 రొట్టెలు చిన్న చేపలు పనికొచ్చాడు. అందుకని ఈ సందేశం ద్వారా ప్రభు మనకి నేర్పిస్తున్నది అదే. నీవు ఇవ్వటం, నీవు పంచడం, నీకు కలిగిన దానిలో నుంచి, దేవుడు నీకు నాకు ఇచ్చిన సమృద్ధిలో నుంచి మనం కూడా ఆ మిగిలిన దాన్ని, లోకంలో పేదలు, అనాథలు, ఆకలి కొన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, వారికి మనం తప్పకుండా దానిని పంచవలసిన వారమై ఉన్నాం. ఇది ప్రభు ఇచ్చిన 4వ సందేశం. ఒకటి, ఆయన ఉనికిలో లేని దాన్ని ఉనికిలో తెచ్చాడు. రెండోది, ఆయన మహాకనికరంతో ఆయన ఈ లోకాన్ని సమీపించాడు. మూడోది, ఆయన తన శిష్యులకు నేర్పిన మహాపాఠము. 4వది, ఆయన మనకి పంచి పెట్టడం నేర్పించుతున్నాడు. 5వది, ఈ సంఘటన ద్వారా ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా రాశాడు దీని గురించి. ఆయన ఆ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది ఎక్కడో చేసినట్టుందే. ఇలాగే ప్రభు ఇంకో చోట ఎక్కడో చేశాడు. ఎక్కడ చేసి ఉంటాడు? ఆయన మరణమునకు వెళ్ళక ముందు పస్కా పండుగను ఆచరిస్తూ మేడగదిలో శిష్యుల దగ్గర ఆయన రొట్టెను చేతబట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని, తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం. యేసు ప్రభు వారు యోహాను సువార్తికుడు ఆ చెప్పిన మాటలు మీరు ఒకసారి దాన్ని చదువుదాం అందరం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అని రాయబడింది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. యోహాను సువార్తికుడు ఇలా రాశాడు కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించానని. మిగిలిన సువార్తికులు ఏం రాశారంటే, ఆయన రొట్టె విరిచెను అని రాశారు. ఆయన రొట్టె విరిచారు. సో ఇవన్నీ దేనికి సంకేతాలు? మీరు ఒకసారి లూకాసు వార్తలో కూడా 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె ముక్క పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది. ఇదే సంఘటన విరిచాను అనేటువంటి మాట లూకాసు వార్త 9:16 వచనం చదువుకుంటాం. 9:16 వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి.
మిగిలిన సువార్తికులు విరిచారని రాశారు, యోహాను సువార్తికుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాడని రాశారు. కాబట్టి భౌతికమైనటువంటి ఆహారం ఇస్తున్నటువంటి ఆయన ఈ సంఘటన ద్వారా యోహాను సువార్తికుడు యేసు ప్రభువాన్ని ఏమని పరిచయం చేస్తున్నాడంటే ఆయన జీవాహారమై ఉన్నాడు. జీవాహారము నేనే, జీవజలమును నేనే అనే ప్రభు సందేశం. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. ఆ చదివితే ఆ అధ్యాయం అంతా కూడా చెప్పేది ఒకటే, యేసు ప్రభు వారు జీవాహారమై ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నాకును. ఎందుకు ప్రభు ఇది నేర్పిస్తున్నాడనంటే ప్రజలు తిన్న తర్వాత, సహజంగా తిన్న తర్వాత ప్రజలు పొగుడుతారు. తిన్న తర్వాత మనిషి మనసు మారిపోయింది. తిన్న తర్వాత మనిషిని అందలాలు ఎక్కిస్తారు. తిన్న తర్వాత ఎక్కడో వాళ్ళని గొప్పగా మాట్లాడుతుంటారు. అలాగే నేను యేసు ప్రభు వారిని కూడా రాజుగా చేయాలని ప్రయత్నం. తిండి అంత ప్రభావం, తిండి అంత గొప్పది కదా. ఏదైనా చేస్తుంది. ఒక తిండి పెట్టామంటే తిట్టిన నోరే మంచి పొగడ్తలు వచ్చేస్తుంటాయి. యేసు ప్రభు వారిని రాజుగా చేయాలని చూచినటువంటి వారి విషయమై యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నన్ను వెంబడిస్తుంది దేనిని బట్టి? రొట్టెని బట్టి. యోహాను సువార్త మనం చదువుకుందాం, 6వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెబుతున్నా. క్షయమైపోయిన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చింది. మనుష్య కుమారుడు ఏమిస్తున్నాడు? మనకి జీవాహారం ఇస్తున్నాడు. అక్షయమైనటువంటిది, వాడబారినటువంటిది, శ్రేష్టమైనటువంటి ఆ జీవాహారాన్ని యేసు ప్రభు వారు మనకిస్తుండగా ఈ క్షయమైపోయేటువంటి ఆహారం మీద మానవులు మనం ఎలా శ్రద్ధ పెట్టడం? 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా ప్రభు మనకి జీవాహారమై ఉన్నాడని సందేశం ఇచ్చారు. కనుక ఈ ఉదయకాలం మందు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లోడు తెచ్చాడని తిన్నాడు. ఆ పిల్లోడు ఎంత మంచోడు, తిన్నవాళ్ళు ఎంత మంచోడు, యేసయ్య ఎంత మంచోడు ముగిసిపోయినట్లుగా ఉండక, దీనిలో ప్రభు మనకి నేర్పినవి, ఆయన ఉనికిలో లేనివి చెప్తే ముగిచ్చేసుకుందాం. మీరు దయచేసి, నేను జోలపాడరు మీకు పాడటం లేదు, మీరు వాక్యం శ్రద్ధగా ఆలకించండి. మొదటిది, ఉనికిలో లేనివి ఉనికిలోకి తీసుకొచ్చారు. కనికరం లేని సమాజానికి మహా కనికరాన్ని తీసుకొచ్చారు. శిష్యులకు ఆయన నేర్పినటువంటి పాఠం, మీరే పంచుడు. 4వదిగా ఆయన మనకి మిగిలిపోయినటువంటి ఆహారం ఇస్తున్నటువంటి సందేశము, మీరును పంచటము నేర్చుకో. మీకు ప్రభు మిగులుగా ఇచ్చారు, నాకు మిగులుగా ఇచ్చారు. ఇచ్చిన దానిలో నేను ఎంతో కొంత ఎవరికొకరికి పంచటం. 5వది, శరీరకంగా క్షయమైపోయే ఆహారం మీద పెట్టిన శ్రద్ధ, దానికంటే మన శ్రద్ధ అక్షయమైనటువంటిది, వాడబారిన శ్రేష్టమైనటువంటి జీవాహారమైన క్రీస్తు మీద మన శ్రద్ధ నిలిపిన యెడల మనం ధన్యులు. నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. క్షయమైపోయే ఆహారం మనం భూమిలోకి తీసుకెళ్ళి, క్షయమైపోయే ఆహారం మనం మన్ను పాను చేసిద్ది. మనం మన్నే కనుక తిరిగి మన్ను పాలైపోవాల్సి వచ్చింది. దాహము, క్షయమైపోయేటువంటి నీటిని తీసుకుని మనం మరలా ఇంకొక గంటకి దాహాన్ని మనం తీర్చుకోవాల్సి వచ్చింది. ఆకలి కొనినటువంటి ఆహారం తీసుకున్నటువంటి మనం మరలా మరొక పూటకి తప్పకుండా కడుపు నిండా ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. కానీ జీవాహారమైన క్రీస్తుని సంపాదించుకున్నాడు. వారికి ఆకలైనను దప్పులైనను లేదు. అలాంటి జీవాహారమైన క్రీస్తుని మనం ధరించుకుందాం. ఆయన మన భద్రత, మన కాపరి, మన ఆదరణ, మన విమోచకుడు, మన సజీవుడు. మనలను లోకము ఓదార్చినప్పుడు మనల్ని దగ్గరుండి చేయబట్టి ఓదార్చేటువంటి దేవుడు ఆయన. కనుక అలాంటి మహాకనికరంతో ప్రభు మన దగ్గర మన జీవితాలు సమీపించాడు. ఆ కృప మనకు దూరం కాకుండానట్లుగా ఆయన కృపలో మనం నిలిచి ఉందాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక.
ఆమేన్.